హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. డౌన్లోడ్ తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ మన ఫోన్పే యాప్ ఇన్స్టాల్ అయిపోయింది మన ఫోన్ మీద. సో దాన్ని ప్రస్తుతం మనం ఓపెన్ చేసి చేయగానే మన మొబైల్ నంబర్ అడుగుతుంది. సో అక్కడ మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ వచ్చింది, అది ఆటోమేటిక్గా రీడ్ అయిపోయి నెక్స్ట్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో వాటన్నిటికీ అలౌ చెప్పండి. అలౌ ఫోన్పే టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అలౌ చేయగానే వెల్కమ్ టు ఫోన్పే అని కనిపించింది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలన్నమాట. మీ మొబైల్ నంబర్ ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు, ఇక్కడ సర్చ్లో కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అలౌ యాక్సెస్ అని అడుగుతుంది టు సెండ్ ఎస్ఎంఎస్. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ అలౌ టు వ్యూ ఎస్ఎంఎస్ అంటుంది, అది మళ్ళీ అలౌ అనండి. అలౌ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక ఎస్ఎంఎస్ వెళ్ళి మన బ్యాంక్ నుంచి మన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వెళ్ళింది. మన మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ని మనం యాడ్ చేయాలి. సో ప్రొసీడ్ టు యాడ్ దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అకౌంట్ యాడ్ చేసుకున్నాము. సో యూపీఐ పిన్ అది ఇప్పుడు మనము సెట్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు ఆల్రెడీ జీపే యాప్ కూడా ఉండుంటే కనుక యూపీఐ పిన్ ఆల్రెడీ మీకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ డన్ అని చెప్పండి. సో ఈ విధంగా మీరు మీ ఫోన్పే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.